ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సదాశివనగర్ టౌన్లో 6 బూత్ అధ్యక్షులతో మరియు సీనియర్ నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, వివిధ పదాధికారులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్నటి రోజున పత్రికలలో పేపర్కు ఎమ్మెల్యే మదనమోహన్ సదాశివనగర్ నుండి 70 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారని, ఒక ఎమ్మెల్యే అయి ఉండి నిజాలు మాట్లాడకుండా అసత్య ప్రసారం మానుకోవాలని వారన్నారు. దానికోసం మండల బీజేపీ శాఖ ద్వారా నగర సంబంధించినటువంటి పట్టణ కార్యకర్తలు, నాయకులు, బూత్ అధ్యక్షులతో సహా సమావేశం ఏర్పడ్డం. నిన్న మేము చూసినటువంటి ఏదైతే 70 మంది బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఈ వార్తను అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, ఎల్లారెడ్డికి సంబంధించిన అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఈ అసత్యపు సమాచారాన్ని వార్తాపత్రికలకు ఎక్కించి పార్టీని ఏ విధంగా నష్టం చేయాలనే దురుద్దేశంతో ఉన్నాడో మేము అడుగుతున్నాం. బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా మీకు ఎవరైతే కార్యకర్తలు 70 మంది వచ్చారు అని చెప్తున్నారో దాంట్లో 1.1% చూపెడితే మీరు అనుకున్నటువంటి విధానంలో మండల హెడ్ క్వార్టర్లో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి చర్చకైనా సిద్ధం అని చెప్పి ఇవాళ మీకు ఒక వినయంగా అడుగుతున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇంత అబద్ధపు ప్రచారాన్ని, ఇంత నికృష్టమైనటువంటి మాటలను పేపర్ తీయడం మీ కాంగ్రెస్ పార్టీకి నాటి నుంచి నేటి వరకు దాంట్లో ఒక హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంత అబద్ధపు సమాచారాన్ని పబ్లిక్లకు చేరవేయడం చాలా హేయమైనటువంటిది. మేము మీకు మళ్ళీ సవాల్ చేస్తున్నాం. ఎవరైతే 70 మంది వచ్చిర్రు అని చెప్పి మీరు పేపర్కి ఇచ్చిరో ఆ 70 మందిలో 7 లేదు 1.1 ఇచ్చినా సరే మేము చర్చకు సిద్ధమని చెప్పి పట్టణానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మా బీజేపీ బూత్ అధ్యక్షులు 5 ఉన్నారు. ఒక ఆయన అందుబాటులో లేడు. మండలంలో 6 బూతులు ఉన్నాయి. ఈ 6 బూతులలోకి వెళ్ళి ఏ ఒక్క మనిషి, మీరు నేను ఇచ్చినటువంటి ప్రెస్ ప్రకారంగా ఒక్క మనిషి వచ్చినా మేము చర్చకు సిద్ధమే అనేది నిజాలతోని మీరు డెవలప్ చేసిన సంగతి మీరు నిజాలతో పబ్లిక్లో పోండి, తప్పలేదు. అయ్యా మీరు డెవలప్మెంట్ చూసి పబ్లిక్ వచ్చిందని చెప్పారు కదా, మీరు ఏం డెవలప్ చేసిరు ఒకసారి మీరు మననం చేసుకోండి. నిజాలతో ముందుకు రండి, మేము వస్తాం, మేము చెప్తాం. అట్లే కానీ ఏదో మసి ఊసి మారేడికాయ చేసి పార్టీని హేళన చేసినట్టు మాట్లాడుతుంటే ఇది వేరే మండలాల లెక్క కాదు, అర్థం చేసుకోవాలి. సదాశివనగర్ మండలం అంటే మంచి సంస్కారంతో బలంగా బీజేపీకి ఉన్నదనే ఈ ఆలోచన మీకు ఇంతకుముందే అవగతం కావాలి. అయినా మీరు మళ్ళీ పని కట్టుకొని ఈ మండలంను ఏదో చేయాలనే దురుద్దేశం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే మీరు నష్టపోతారు అనేది కూడా తెలుసుకోవాలి. దానికి ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ వచ్చి రేపు బయటోడు కార్యకర్త ఎన్నడూ కాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్త అంటోడు నాటి నుంచి నేటి వరకు కార్యకర్తనే ఉన్నాడు. బీజేపీలో లీడర్లు ఉండరు, కార్యకర్తలే లీడర్లు, అది గుర్తుంచుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ తిరిగా నాయకుడు వచ్చి అరే రండి పొండ్రి అంటే పోయేటువంటి కార్యకర్తలు కాదు మా దగ్గర. ఇవన్నీ మీకు తెలియకుండా, విధి విధానాల గురించి ఆలోచన లేకుండా ఎవడో వచ్చిండు 70 మంది వచ్చిండు. ఎవరాయా? ఎప్పటి నుంచి ఉన్నారాయా పార్టీలా? అది ఉందా మీకు ఆలోచన? అసలు పార్టీలో ఉన్న కార్యకర్త ఇడున్నారు చూడండి. ఏ ఒక్క బూత్ అధ్యక్షుడు మీకు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడితే ఏం సమాచారం ఇచ్చినా మీకు తెలుసు. మీరు ఎంతమందికి చేసిరో మాకు కూడా తెలుసు. అయినా మీ జాగ్రత్త మీరున్నారు, మీ స్థానానికి మేము విలువిస్తున్నాం. అదే మనిషిగా మాట్లాడుకున్నామంటే వేరే లెక్క, మాకు కొంచెం సంస్కారం అడ్డం వస్తుంది. అందుకనే ఎమ్మెల్యే గారు మీరు మీ లెక్కలో పని చేసుకోండి, మమ్మల్ని గెలకండి. దానికి రేపొద్దుగల్లా ఏం జరుగుతుంది అనేది కూడా మంచిగా ఆలోచన చేసుకోండి. పార్టీలో మా కార్యకర్తలు ఎవరో వచ్చిర్రు అన్నారు చూడండి. చాలామంది లీడర్లు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. నికార్సైన బీజేపీ కార్యకర్త ఎన్నడూ పోలేడు, ఊడడు. అర్థమవుతుందా? దానికోసమే ఇటువంటి దురుద్దేశమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని, మండలానికి సంబంధించినటువంటి కార్యకర్త ఎప్పుడూ ఇటువంటి ప్రలోభాలకు లొంగినవాడు కార్యకర్త కాడు, అది గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్.